కష్టకాలంలో ఆదుకున్న వారే మనవాళ్లవుతారు. అలా ప్రపంచ దేశాల్లో ముడి చమురు దొరకక సంక్షోభంతో అల్లాడుతుంటే రష్యా భారత్కి 60 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ పంపింది. అంతేకాదు రాబోయే రోజుల్లో ఎంతో కీలకమైన ఎరువులు కూడా ఆ దేశం నుంచే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో గత ఏడాది డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏ మాట అయితే ఇచ్చారో దాన్ని 100 పాళ్లు నిలబెట్టుకున్నట్లుగా అవుతోంది. 60 మిలియన్ బ్యారెళ్లను పంపిన రష్యా ఆపత్కాలంలో ఆపన్న హస్తం. చెప్పిన మాట మరోసారి నిలబెట్టుకున్న పుతిన్ గ్యాస్, ఫెర్టిలైజర్లు కూడా పంపుతారా? యుద్ధమున పారని గుర్రము మ్రొక్కిన వరమియ్యని వేలుపు గ్రక్కున విడవలయు గదరా సుమతి అనేది శతకం అయితే, ఆపదలో ఆదుకున్నోడు మనోడు అన్నట్లుగా రష్యా మనకి అత్యంత నమ్మదగిన దేశంగా మారింది. గత డిసెంబర్లో పుతిన్ ఢిల్లీ వచ్చినప్పుడు ఏ మాట చెప్పారో సరిగ్గా అలానే వ్యవహరిస్తున్నారు. భారత్ అభివృద్ధి చెందడానికి ఏది అవసరమో అదంతా చేస్తామని అప్పట్లో చెప్పారాయన. సరిగ్గా ఇప్పుడు అదే చేస్తున్నారు. గల్ఫ్ వార్ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ రేటు పెరగడం అటుంచి అసలు లభ్యం కావడం, సరఫరా కావడం అత్యంత కష్టంగా మారింది. ఈ దశలో రష్యన్ యూరల్స్ క్రూడ్ ఆయిల్ ని భారత్ కి పంపుతోంది. మార్కెట్ రేటు కంటే ఓ 5 నుంచి 15 డాలర్లు ఎక్కువైనా సరే మన ప్రభుత్వం కూడా కొనుగోలు చేస్తోంది. హర్మూజ్ జలసంధి నుంచి మనకి నౌకలు అడ్డంకులు లేకుండా రావడానికి ఇరాన్ అంగీకరించినా సరే ఆ మార్గంపైనే భారత్ ఆధారపడదలుచుకోలేదు. ఏప్రిల్ నాటికి 60 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ రష్యా నుంచి ఏకమొత్తంగా రాబోతోంది. ఇది ఫిబ్రవరి నెలలో దిగుమతి చేసుకున్న దానికి రెట్టింపు. అసలు రష్యా నుంచి భారత్కి ఈ ముడి చమురు ఎలా వస్తుందంటే ఒక్క సముద్ర మార్గం నుంచే. రష్యా బాల్టిక్ దీవుల నుంచి అలానే నల్ల సముద్రం మీదుగా భారత పశ్చిమ తీరంలోకి ప్రవేశిస్తాయి. షాడో ఫ్లీట్ల ద్వారా ఈ రవాణా జరుగుతుంది. షాడో ఫ్లీట్స్ అంటే అమెరికా సహా ఇతర దేశాలు విధించిన ఆంక్షలను తప్పించుకోవడానికి రష్యా కొన్ని పాతతరం నౌకలను వినియోగిస్తోంది. వీటిలో కొన్నింటిలో ఏ సరుకు ఉండదు. అలానే కొన్నింటిపై తప్పుదారి పట్టించే పతాకాలను కూడా అమర్చుతుంది. ఇదంతా కూడా ఇన్సూరెన్స్, శాంక్షన్స్ మినహాయింపు కోసం రష్యా అనుసరించే పద్ధతి. అలా బాల్టిక్ సముద్రంలోని ప్రిమాక్స్, ఒస్లుగా అనే పోర్ట్ల నుంచి ఎక్కువగా రష్యా క్రూడ్ ఆయిల్ బయలుదేరుతుంది. ఇవి కాకుండా నల్ల సముద్రంలోని నోవోరోసియస్క్ తీరం నుంచి కూడా ఓడలు బయలుదేరుతాయి. మెడిటేరియన్ సీ ద్వారా సూయజ్ కెనాల్ మార్గం నుంచి ఎర్ర సముద్రానికి, అక్కడి నుంచి హిందూ మహాసముద్రంలోకి ఈ ఓడలు చేరతాయి. వీటిలో ఎక్కువ శాతం గుజరాత్ జామ్నగర్లోని గల్ఫ్ ఆఫ్ కచ్ దగ్గర అన్లోడ్ అవుతాయి. ఈ ట్రేడ్ వ్యవహారాలన్నీ కూడా కినేరా ట్రేడింగ్, ఎఫ్జెడ్కో, బ్లాక్ పర్ల్ ఎనర్జీ ట్రేడింగ్ ఎల్ఎస్సి ద్వారా జరుగుతాయి. ఈ సంస్థలే భారత కంపెనీలకు సంబంధించిన రవాణా, లీగల్, ఫైనాన్షియల్ వ్యవహారాలను నిర్వహిస్తుంటాయి. ఇదంతా క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన వ్యవహారమైతే, రష్యా నుంచి భారత్ కి ఉన్న ఒప్పందాల్లో యూరియా, ఎరువుల ఎగుమతి కూడా ఉంది. దీంతో వచ్చే ఖరీఫ్ సీజన్ కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నా రష్యానే ఈ విభాగాల్లో కూడా ఆదుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇండియా గత 5 ఏళ్లలో రష్యా నుంచి ఎరువుల దిగుమతి భారీగా పెంచింది. లాస్ట్ ఇయర్ మొత్తం మన ఎరువుల దిగుమతిలో రష్యా వాటా 27%. అంటే 4.7 మిలియన్ టన్నుల ఎరువులు గతేడాదిలో రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంది. అలానే యూరియా కూడా రష్యా నుంచి భారీగా దిగుమతి చేసుకుంది. అసలు జాయింట్ వెంచర్ గా యూరల్ కెమ్ అనే ఓ పెద్ద యూరియా ప్రొడక్షన్ ప్లాంటే రష్యాలో భారత్ ఏర్పాటు చేయబోతోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి కూడా. ఈ యూరల్ కెమ్ ప్లాంట్ కెపాసిటీ 1.8 మిలియన్ టన్నుల నుంచి 2 మిలియన్ టన్నులుగా అంచనా. ఈ నేపథ్యంలోనే రష్యా ఫెర్టిలైజర్లు, యూరియాని భారత్ కి పంపడానికి అవకాశాలు ఎక్కువ.